ఇకపోతే అధ్యక్ష ఈ పిలుపు పలకాలని రాజకీయ నాయకులు ఎంతోమంది తహతహలాడుతుంటారు. ఒక్కసారైనా సరే ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలి, అధ్యక్ష అని పలకాలి, ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలి, నియోజకవర్గ ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో గొంతెత్తి బలంగా నినదించాలి. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి కళ. రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, చట్టసభలోకి అడుగు పెడతాము, శాసనసభలోకి అడుగు పెడతాము, అధ్యక్షాన్ని పిలుస్తాము, ప్రజా సమస్యల మీద మాట్లాడతాము. సో ఈ కళ అందరికీ రాదు. ప్రతి 5 ఏళ్లకోసారి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఇన్ని పార్టీలు పోటీ పడినా గెలిచేది ఒక్కరే కాబట్టి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అంటే ప్రతి 5 ఏళ్లకోసారి 175 మందికి మాత్రమే అవకాశం వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి అలాంటి ఆ శాసనసభ్యుల్ని అసెంబ్లీకి పోకుండా ఆ పార్టీ అధినేత వారికి అడ్డుకట్టేస్తే వారి పరిస్థితి ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి, ఆ నియోజకవర్గ ప్రజలకు వారు ఏం చెప్తారు సమాధానం? ప్రజలు వారిని ఓట్లు వేసి గెలిపించింది దేనికి? ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ గన్మెన్లు, మరి వారికి జీతాలు, కార్లు, ఎలవెన్స్లు, మరి ఇన్ని బెనిఫిట్లు పొందుతా మళ్ళీ ఎమ్మెల్యే అనేటువంటి ఒక స్టిక్కర్ వేసుకొని కారుకి హల్చల్ చేస్తా అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా, ప్రజా సమస్యల మీద పోట్లాడకుండా మరి పార్టీ అధినేత మాట విని గమ్ము నుండిపోతే ఆ నాయకుడికి ఇంకా భవిష్యత్తు ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 కానీ 11 స్థానాలు మాత్రమే పరిమితమైన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా 10 మందికి అసెంబ్లీకి వెళ్ళాలని అనిపించదా? అందులో కొత్తగా ఎన్నికైన సభ్యులకి ఒక్కసారైనా అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాధినేతల మీద గట్టిగా గలమెత్తాలి, గర్జించాలి. మరి ఆ యొక్క ఈ మాటలు చూసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ప్రశంసించాలి, మురిసిపోవాలి. మా ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా కొట్లాడుతున్నాడు, ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఎన్నుకున్నందుకు మాకు గర్వంగా ఉంది, మరి ఇంకా ఇలాంటి ఎమ్మెల్యేనే మేము గెలిపించుకోవాలి, ఏన్నే వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాలి అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలకు ఉండదా? మరి ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా? అసెంబ్లీలో కూర్చోవాల్సినటువంటి బాధ్యత లేదా? టైం స్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఇందుకేనా ప్రజలు మీకు ఓట్లేసింది? అంత వ్యతిరేకతలో జగన్ వర్సెస్ యాంటీ జగన్గా జరిగినటువంటి ఎన్నికల్లో 164 కూటమికి ఇచ్చి మరి 11 స్థానాలు మీకు ఇచ్చినప్పుడు మరి ఇంత వేవ్లో ఇంత వ్యతిరేకతలో కూడా మీ నియోజకవర్గ ప్రజలు మీకు పట్టం కట్టినప్పుడు మీకు ఆ ప్రజలంటే బాధ్యత లేదా? అంటే మీ అధినేత మాటలు శిరసా వహిస్తారా? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి 2,50,000 మంది ఓటర్ల యొక్క మనోభావాలు మీరు గౌరవిస్తారా? మీరు నిజంగా అసెంబ్లీకి వెళ్ళటం ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి. మీకు ఎటు అసెంబ్లీలో స్థానం ఇవ్వట్లేదని అంటున్నారు కదా, చక్కగా రాజీనామా చేసేయండి. మీకు మాట్లాడడానికి మైక్ ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు కదా, రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే మీ స్థానాల్లో మరి ఇంకో ఎవరో ఒకళ్ళు పోటీ చేసి గెలుస్తారు, వాళ్ళైనా అసెంబ్లీకి వెళ్తారు, ఆ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడతారు. సో ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా ఇది ఒక మాయన మచ్చ. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభలకు వెళ్లకుండా మరి ఈ విధంగా గైర్హాజరు అవ్వటం అనేది ఏదైతే ఉందో ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక మాయని మచ్చగా ఈ 5 ఏళ్ల పాటు నిలిచిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రామాకండి, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి హోదా అసెంబ్లీలో మీకు ఇవ్వట్లేదండి, మీరు రాకండి. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పంపించిన అసెంబ్లీకి పాపం వారి నియోజకవర్గాల సమస్యల మీద వారు మాట్లాడుకుంటారు. రేపొద్దున ఎన్నికల్లో మళ్ళీ వారికి ప్రజలు ఓట్లు వేయద్దా? 5 ఏళ్ళు ఓట్లేసి గెలిపిస్తే
అసెంబ్లీకే పోలేదు, మీకెందుకయ్యా ఓట్లు వేయటం, ఈసారి కూడా మీ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ మీరు వెళ్ళరేమో అసెంబ్లీకి, మీకు వృధా కదా ఓట్లు వేయటం అని చెప్పేసి ఆ ప్రజలు ప్రశ్నిస్తే ఏం చేస్తారు మీరు? సో ఆ 11 మంది ఎమ్మెల్యేల రాజకీయ జీవితాన్ని మీరు సర్వనాశనం చేస్తున్నారు, వారి హక్కులను మీరు కాలరాస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఆ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్పారా? వారు నిజంగా వారు మనస్ఫూర్తిగా వారు అసెంబ్లీని బాయ్కాట్ చేయాలన్నారా? తప్పనిసరి పరిస్థితి. ఆ పార్టీ అధినేత నొచ్చుకుంటాడేమోనని వారి ఆదేశాలు శిరసా వహిస్తూ అసెంబ్లీని ఎగ్గొడుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇకపోతే జగన్ అసెంబ్లీ సమావేశాలకు పనికి రాడు అంటూ టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తామన్నారు ఎమ్మెల్యే. జగన్ అవినీతి బయటపడుతుందని అసెంబ్లీకి రావటం లేదన్నారు టీడీపీ నేతలు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇకపోతే అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసే ఆలోచనలో స్పీకర్ ఉన్నారా? ఏం జరగబోతుంది? వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే జగన్ ఫ్యూచర్ ఏంటి?